మరి నాకు తెలిసినంత వరకు మొదటిసారికి రెండోసారి మెజార్టీ పెరిగింది, రెండోసారికి మూడోసారి అద్భుతమైనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పొందబోతా ఉంది. కాబట్టి అదే పరిస్థితి తెలంగాణలో కూడా ఈరోజు ఎన్నికల్లో మేము ముందుకెళ్లాలని ఆలోచన చేస్తా ఉన్నాం. తెలంగాణలో కూడా 2019లో 4 స్థానాల్లో మేము విజయం సాధించాం. ఈసారి అత్యధికమైనటువంటి స్థానాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. తెలంగాణ ప్రజలు కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు ఏదైతే మొన్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, నల్గొండ లాంటి సీట్లలో అత్యధికమైనటువంటి శాసనసభ స్థానాలు గెలుపొందడం జరిగింది. ఈరోజు అక్కడ కూడా సానుకూలమైనటువంటి వాతావరణం. ఖమ్మం, నల్గొండలో కూడా నరేంద్ర మోడీ గారి రావాలి, నరేంద్ర మోడీ గారికి మేము అండగా ఉంటామని ఈరోజు తెలియజేస్తున్న పరిస్థితులు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ప్రధానంగా యూత్ 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత 80% ఈరోజు నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తాం. మహిళలు కాబట్టి ఖచ్చితంగా దిశలో అన్ని వర్గాల ప్రజలు కూడా తెలంగాణలో కూడా ఆదరించాలనేది మా ఆకాంక్ష. దానికోసమే మా ప్రయత్నంగా ఏ ప్రజలైతే ఈరోజు నరేంద్ర మోడీ గారికి కావాలని కోరుకుంటున్నారో ఆ ప్రజలను కలవడం కోసమే యాత్రలు సంకల్పించడం జరిగింది. ఎవరైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3వసారి రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలవడం, ఆ రకంగా ఒక సానుకూలమైనటువంటి రాజకీయ వాతావరణం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తెలంగాణలో కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క ఎన్నికలు మరి కుటుంబ పార్టీలకు, అవినీతి పార్టీలకు, మరి నీతి కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి ఆ దిశలో అన్ని వర్గాల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని బలపరచాలని, ఆదరించాలని కోరుకుంటూ జాతరకు సంబంధించినటువంటి డీటెయిల్స్, టైమింగ్స్ కానీ, డీటెయిల్స్ కానీ, సానుకూలమైనటువంటి స్లోగన్స్ కానీ మీ అందరికీ త్వరలో వివరిస్తాం. కాబట్టి యాత్రలో రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా యాత్రలో ఎక్కడో దగ్గర ఏదో ఒక యాత్రలో ఉంటారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఇది నరేంద్ర మోడీ గారి యాత్ర, ఇది బీజేపీ యాత్ర, మరి దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి యాత్ర. కాబట్టి ఈ ఎన్నికలు ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు, దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇది నరేంద్ర మోడీ గారి కోసమో బీజేపీ కోసమో కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని గత 9.5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఏదైతున్నదో ఆ యొక్క అభివృద్ధి కావచ్చు, అనేక మరి విధానపరమైనటువంటి అంశాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, చట్టాలు కావచ్చు. మనకు తెలిసి ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఏ రకంగా గాడిన పడిందో మనం చూస్తాం. కాబట్టి ఎన్నికల్లో సుస్థిరతకు అస్థిరతకు మధ్యనే జరుగుతున్నటువంటి ఎన్నికలు. 2014 ముందు ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వాలు, బలహీనమైనటువంటి ప్రభుత్వాలు దేశంలో ఉన్న విషయం మనకు తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, మంచి మెజారిటీతో వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రాజకొండలాగా ఉన్నటువంటి కాశ్మీర్ లాంటి సమస్యలు ఆర్టికల్ 370 రద్దు ద్వారా ఈరోజు శాంతి ఏర్పాటు చేశాము. అక్కడ కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అమలు జరుగుతోంది. భారతదేశంలో పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్ విలీనమైంది.